పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈరవత్రి అనిల్, కుడా కార్పొరేషన్ చైర్మన్ గా ఇనగాల వెంకట్రామిరెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చల్లా నరసింహారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చల్లా నరసింహారెడ్డిని నియమించింది. అదేవిధంగా పలు కార్పొరేషన్స్ కి చైర్మన్లను ప్రకటించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్స్ ని నియమిస్తూ జీవోను విడుదల చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. సుమా, పలు కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లను కూడా ప్రభుత్వం నియమిస్తూ జీవో కాసేపటి క్రితం జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో మార్చి 15 జీవోకి సంబంధించి విడుదల చేసినప్పటికీ దాన్ని కాన్ఫరెన్స్ లో అలాగే ఉంచు ఈ రోజు వాటిని బహిర్గతం చేయడం జరిగింది. దాదాపు 35 మందికి వివిధ కార్పొరేషన్ చైర్మన్లను కూడా కట్టబెడుతూ కూడా జీవో జారీ చేయడం జరిగింది. మార్చి 15 దీన్ని విడుదల చేసినప్పటికీ దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే వీటికి బయటికి రావడం జరిగింది. కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ రోజు బాధ్యతలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్లకు సంబంధించి కూడా అన్ని కూడా ఈ రోజు పేరు బహిర్గతం కావడం జరిగింది. అన్వేష్ రెడ్డి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కిసాన్ సెల్ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాసుల బాలరాజుకు తెలంగాణ స్టేట్ ఆర్గో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. చెంగా రాఘవరెడ్డికి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అట్లా కొంతమందికి అందరూ కూడా దాదాపు 35 మంది కూడా ఇవ్వడం జరిగింది. రాయల్ నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన రాయల్ నాగేశ్వరరావు ఈయన గతంలో అసెంబ్లీ టికెట్ కూడా ఆశించడం జరిగింది. ఈయన ఆస్పిరెంట్ ఉన్నప్పుడు ఈయన టికెట్ దక్కకపోవడంతో ఆయన కూడా కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. జ్ఞానేశ్వర్ ముదిరాజుకు కోఆపరేటివ్ సొసైటీస్ ఇవ్వడం జరిగింది. అట్లా మొత్తం మెట్టు సాయి కుమార్ కు తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కార్పొరేషన్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ సంబంధించి కూడా ఆయన కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇట్లా మొహమ్మద్ రియాజ్ సంబంధించి గ్రంథాలయ సంస్థ చైర్మన్, స్టేట్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇవ్వడం జరిగింది. కల్వ సుజాత స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్, ఇట్లా మొత్తం అన్ని కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు ఇప్పటి వరకు అయితే 35 కార్పొరేషన్లకు సంబంధించి కూడా అన్నిటికి కూడా జీవో ఇవ్వడం జరిగింది. చాలా వరకు వీటందరూ కూడా గతంలో విడుదల చేసినప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాటికి వాయిదా పట్టుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ జీవో బహిర్గతం కావడంతో వీరందరూ కూడా బాధ్యతలు తీసుకునే అవకాశం. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే ఫ్రంటల్ లైనర్స్ తో పనిచేసిన వారికి కానీ, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి కానీ, పలు గతంలో ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా అకామిడేట్ చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి వారికి అందరూ కూడా ఆయా నేతలకు అందరూ కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్లలో స్థానం దక్కడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ప్రధానంగా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, కొంతమంది ఫ్రంటల్ లైనర్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన చైర్మన్లు ఉన్నారు. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డికి శాట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అట్లా ఫిషరీస్ కమిటీ చైర్మన్ గా ఉన్న మెట్టు సాయికి కూడా ఆయనకు ఫిషరీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా మొత్తం ఎవరెవరైతే ఫ్రంటల్ లైనర్స్ ఉన్నారో వారికి కిసాన్ సెల్ ఉన్న వారికి దానికి సంబంధించి అనుగుణంగా సీడ్ కార్పొరేషన్ చైర్మన్, ఇట్లా ఏ వింగ్ సంబంధించిన వారికి ఎస్సీ సెల్ చైర్మన్ గా ఉన్న అతనికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ప్రీతం కూడా అట్లా మొత్తం మీద బీసీ నేతలకు బీసీ కార్పొరేషన్లు అట్లా మొత్తం మీద ఆయా కార్పొరేషన్ వాళ్ళని అకామిడేట్ చేస్తూ కూడా ప్రభుత్వం కాసేపటి క్రితమే జీవోను బయటికి విడుదల చేయడం జరిగింది. థ్యాంక్ యూ ప్రతాప్.